మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఏంటి ఈ బాక్సులన్నీ ఎదురుపెట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, నా పెద్ద కూతురు హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఇక తన కోసమని నువ్వు లడ్లు, గోంగూర పచ్చడి, కారపూస ఇవన్నీ చేసి బ్యాగ్ చదువుతున్నాను. అలాగే చిన్న కూతురు ఫోన్ చేసి అక్క వస్తుండగా నాకు కారపొడి నెయ్యి పంపించమంది. ఇక ఆమె కోసమని కారపొడి కొట్టి ఉదయాన్నే నెయ్యి కరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. దూరం కదా, బస్సులో వెళ్ళేటప్పుడు గతుకులకి నెయ్యి తొనికిద్దని నెయ్యి కరగబెట్టి ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక నెయ్యి ఏమో గడ్డగట్టిపోయింది. ఇక దాంతో ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ పచ్చళ్ళల్లో నూనె తొనికకుండా ఉండటం కోసమని ఈ కవర్లో పెడుతున్నాను. అంటే తొనికినా కానీ కవర్లో బొద్ది బ్యాగులకి అవ్వకోకుండా నూనె ఉంటుందని ఇలా అయితే రెడీ చేస్తున్నాను. మీకు అనిపించవచ్చు ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నావు సిస్టర్ అని. స్టీల్ బాక్సుల్లో పచ్చళ్ళు పెట్టి పంపిస్తే ఎక్కువ రోజులు ఉండటం వల్ల అవి తుప్పు బట్టి రంధ్రాలు పడుతున్నాయి. అందువల్లే ఈ ప్లాస్టిక్ డబ్బాలలో పచ్చళ్ళు పెట్టి పంపిస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.